అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితనని బిలాముతో అన్నప్పుడు, బిలాము నువ్వు నాకు ఎదురు తిరిగావు అని బిలాము గాడిదతో మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ఏం రాసుకోవచ్చు గాడిద గురించి అంటే, దేవుని వాక్కును పొందిన గాడిదని రాసుకోండి, లేక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న బిలాముకు మధ్యలో గాడిద పని చేస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే దేవుని ప్రజల్ని చెప్పించడానికి వెళ్తున్న ఈ బిలాముని అడ్డగించిన గాడిదని కూడా మనం అనవచ్చు. మీ పిల్లలు, కుటుంబీకులు, రక్త సంబంధులు ఎవరైనా పాపంలో విచ్చలవిడి జీవితం జీవిస్తున్నప్పుడు వారికి మీరు అడ్డగించాలి, వారిని మీరు దేవుని వైపు నడిపేవారుగా ఉందురుగాక. ఇప్పుడు చెప్పండి, బిలామును కాపాడటంలో ఒక పాత్రగా గాడిద పనిచేసిందా లేదమ్మా? పనిచేస్తూ ఉంది. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడే, బిలామును కాపాడిన గాడిద. మూడో మాట రాసుకోండి, బిలామును కాపాడింది గాడిద. బిలాము అనుకుంటున్నాడు నువ్వు నాకు ఎదురు తిరిగావు గాడిద అంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే బిలాముకు తెలియదు ఆ రోజు బిలాముని గాడిద కాపాడింది. ఎలా కాపాడుతుందో మీకు చెప్తాను. ఆ కింద మాట చదవండి, ఎక్కడంటే 32 చదవండి అమ్మా. యెహోవా దూత వచ్చింది అక్కడికి. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. చూడండి, అక్కడ గాడిద అడిగింది బిలాముని. ఆయనకి కొంచెం కూడా జాలి దయ కనపడలేదు. ఇప్పుడు దేవదూత అడుగుతుంది బిలాముని, ఏమని? ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. ఎందుకు కొట్టావు? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక. ఏమైందంట? విపరీతమైపోతుంది. ఇక నాకేంటి, నేనేం చెప్తే జరుగుతుంది, నా నోటికి దేవుడు శక్తి ఇచ్చాడు, నేను మాట్లాడితే భయపడాలా, నేను చెప్పింది జరగాలని ఒక అహంకారంతో ఉన్న బిలాముతో గాడిద మాట్లాడినా ఆ బిలాము వినలేదు. ఇంక ఈ గాడిద మాటలు లెక్క చేయని బిలాముతో ఎవరు మాట్లాడారు? యెహోవా దూత. అమ్మా చెప్పండి, గాడిద మాటను ఆలకించని బిలాముతో ఎవరు మాట్లాడారు? దేవుని దూత వచ్చి మాట్లాడింది. కాబట్టి ఎప్పుడైతే గాడిద పక్షంగా దూత మాట్లాడుతుందో అక్కడ ఏం జరిగిందంటే, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై. ఎలాట? ఇప్పుడు దాకా నీకు సహకరించాను నేను కదండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దూతలు ఏం చేస్తాయండి? కావలా ఉండి వారిని కాపాడతాయి. కాపాడాల్సిన దూతలు ఏమైందంట? ఆయన ప్రవర్తన విచ్చలవిడైపోయి విపరీతం అయిపోయినప్పుడు, నేను నీకు విరోధునై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి. ఎందుకు వచ్చింది దూత? బిలాము దగ్గరికి దూత ఎందుకు వచ్చిందండి? సిమన్ గారు చెప్పండి, ఎందుకు వచ్చింది దూత? చంపడానికి. మళ్ళీ చదవండి ఒకసారి 33. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందునని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు బిలాముని ఎవరు కాపాడారు? దూత, గాడిద? కొన్నిసార్లు గాడిదలే మనల్ని కాపాడతాయి. ఎన్నిక లేని గాడిదలు అనుకుంటాం, విలువ లేని గాడిదలు అనుకుంటాం. ఎందుకో ఆ గాడిదలే మన ప్రాణాన్ని కాపాడే గాడిదలుగా ఉంటాయి. ఆ రోజు బిలాము వాక్కు పొందిన వాడే, దేవుని ప్రవక్తే, దేవుని సేవకుడే, దేవుని కృప పొందిన వాడే. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న బిలాముకి దేవదూత వచ్చారు. బిలాము చూడలేని కన్నులు కలిగి ఉన్నాడు, గాడిదే చూసే కన్నులు కలిగి ఉంది. అర్థమవుతుందండి? కొంతమంది బిలాములకి దేవుడు కనబడ్డు, తృణీకరింపబడిన గాడిదలకే దేవుడు కనబడతాడు. చాలామంది అనుకుంటున్నారు, నేను తృణీకరింపబడిన దానను, ఎన్నిక లేని దానను, నాకు అసలు విలువ లేదు ఇంట్లో, నన్ను అసలు లెక్కే చేయరు అని మీరు అనుకుంటున్నారేమో. బిలాముకు కనపడని ఆ అహంకారంతో ఉన్నటువంటి, కొంచెము కూడా తగ్గింపు లేని వ్యక్తికి దేవుడు కనపడడు. కానీ ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వారు దేవుని చూసేవారుగా ఉంటారట. బిలాముకు దేవుడు కనబడలేదు. బిలాము ఎవరు? దేవుని సేవకుడు కదా, బిలాము దేవుని ప్రవక్త కదా, బిలాము దేవుడిని ఏర్పరచుకున్నవాడు కదా. బిలాముకి దేవుడు కనపడకుండా ఈ గాడిదకి పరిశుద్ధాత్మ లేక ఆ దూత కనపడుతున్నప్పుడు ముమ్మారు గాడిద పక్కకి వెళ్ళిపోయిందట. ఒకవేళ గాడిద ముమ్మారు పక్కకి వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేదట? నిశ్చయముగా
చదవండి ఒకసారి. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి. అంటే బిలాం అనుకుంటున్నాడు నేను కొట్టే దెబ్బలు బట్టి ఇది పక్కకి వెళ్తుంది అనుకుంటున్నాడు. ఆ గాడిద కొట్టే దెబ్బలు బట్టి పక్కకి వెళ్ళట్లా. చెప్పండి, ఎదురుగా ఉన్న దూతను చూసి పక్కకి వెళ్తుందంట. ఆ దూత గాడిద పక్కకి వెళ్తాను బట్టి ఈ దూత బిలాముని చంపలేకపోయేదట. అప్పుడు దేవదూత అంటున్నారు చూడండి, నా ఎదుట నుండి తొలగైన అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడు నిన్ను చంపి దాన్ని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పాను. అంటే ఈ దూతకి అక్కడ బిలాము కంటే ఏది ఎక్కువ కనపడుతుంది? దేన్ని గొప్ప చేసాడు అక్కడ దేవదూత? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న ఈ యొక్క దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త అయిన బిలాము కంటే తన యజమానుడికి నమ్మకంగా ఉన్న గాడిదనే దూత కాపాడాలనుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ గాడిద మనకు ఉన్నత స్థానంలో కనపడుతుందా లేదా? ఎన్నో మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఏం గాడిద ఇది? బిలామును కాపాడిన గాడిద. నెక్స్ట్, అబ్షాలోముని హతమార్చి దావీదును కాపాడిన గాడిద ఇంకోటి ఉంది. అబ్షాలోమును హతమార్చి దావీదును తప్పించి లెక్క కాపాడిన గాడిద. దావీదు పెద్దవాడయ్యాడు, దావీదు రాజుగారు కదా. తన కుమారుడు అబ్షాలోము తండ్రిని చంపాలని పరిగెత్తిస్తూ ఉన్నాడు, రాజ్య పదవి వ్యామోహము. ఈ దావీదు చనిపోతే ఆ రాజసింహాసనం నాకు వస్తుందని తండ్రి చనిపోవాలని కోరుకుని తండ్రిని చంపడానికి పరిగెత్తిస్తున్న అబ్షాలోముకి చనిపోవడానికి ఒక ఆయుధముగా ఉపయోగపడినది గాడిద. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వాక్యము. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్ముల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయాను. మనోడు అక్కడ వేలాడుతున్నాడు. ఇక గాడిద వెళ్ళిపోయింది బయటికి వదిలేసి. చూడండి, అక్కడ బిలామును కాపాడిన గాడిద, ఇక్కడ అబ్షాలోమును చంపిన గాడిద. అబ్షాలోమును ఎందుకు చంపాల్సి వచ్చింది? అబ్షాలోము రాజా అవ్వాలని దేవుని సింహాసనం, దేవుని ఉద్దేశం కాదు కదా. దేవుడి ఎన్నికలో, దేవుని ఏర్పాటులో ఉన్న రాజు వేరే. కానీ నేను రాజు అవ్వాలనుకుని మానవ చిత్తం, మానవ ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనుకున్నటువంటి అబ్షాలోముని దేవుడు హతమార్చడానికి ఉపయోగించుకున్న ఆయుధం ఏంటి? మాట్లాడండి. అక్కడ గాడిదని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎన్నో మాట ధ్యానం చేస్తున్నాం మనము. చెప్పండి, 4వ మాట ఏంటి? అబ్షాలోమును హతమార్చి దావీదును కాపాడిన గాడిద. స్రవంతి, అబ్షాలోమును హతమార్చి దావీదును కాపాడిన గాడిద. 5వ మాట కదా ఇది. ఓకే, మధ్యలో ఒక మాట వదిలేసాం మనము. రైట్, మధ్యలో ఒక మాట ఉంటుంది, చూద్దాం రండి. సంఖ్యాకాండం 22:30 వచనం కూడా చూద్దారండి. సంఖ్యాకాండం 22:30 అక్కడ ఒక మంచి మాట ఉంది, అది మనం చూడాలి. సంఖ్యాకాండం 22:30 చదవండి. అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. చూసారండి, ఏం ఒప్పుకున్నాడు బిలాము? లేదు, నువ్వు ఎప్పుడు నాకు ఇలా చేయలేదని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏం రాసుకుంటారంటే బిలాము కళ్ళు తెరిపించిన గాడిదని రాసుకోండి, లేక బిలాముకు బుద్ధి నేర్పిన గాడిదని కూడా రాసుకోవచ్చు. లెక్క అయితే ఇది 3వ మాటగా రాసుకోవాలి మీరు.
4వ మాట బిలామును కాపాడిన మాటగా, 5వ మాట అబ్షలోముని హతమార్చిన మాటగా రాసుకోండి. 6వ మాటలోకి వెళ్దాం. 6వ మాటలోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యము. 6వ మాటగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇజ్రాయేలు నాకు రాజును ఏర్పరచవలసి వచ్చినప్పుడు దేవుడు గాడిదను వాడుకొనుట అని రాసుకోండి. సమూయేలు రాజుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ఒక అధికారిగా, తండ్రిగా అన్ని విషయాలలో సమూయేలు గారు ఉండి ఇజ్రాయేల్ అందరిని కూడా నడిపిస్తున్న సమయములలో అందరూ తలల పైకి ఎత్తండి. సమూయేలు ప్రవక్త ఒక్కడే. అప్పటికి రాజులు ఇంకా లేరు. అప్పటికి రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు. మనుషులకి ఇజ్రాయేల్కి ఏది కావాల్సి వచ్చినా సమూయేలు గారి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈ లక్షల మంది ఇజ్రాయేలీలకి సమూయేలు గారు ఒక్కరే అటు దైవికంగాను ఇటు అన్ని విధాలుగా కూడా సలహాలు సహకారము అందించేవారు. ఇజ్రాయేల్ అందరూ కూడా గుంపుగా కూడి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని వారు అడిగారు. అప్పుడు సమూయేలు బాధపడతాడు కదమ్మా. సమూయేలు బాధపడి, నేను మీకు ఏం చేయలేదు, నేను మీలో ఎవరి గాడిదనైనా నేను ఆశించానా, నేను పిల్లవాడినైనప్పటి నుంచి ఇప్పుడు వృద్ధుడినై ఇప్పుడు దాకా మీ మధ్యలో ఉన్నాను, మీకోసమే కదా నేను ఉన్నాను, మీకోసమే పనిచేశాను కదా, మీలో ఎవరి గాడిదనైనా ఆశించానా, ఎవరి దగ్గరైనా తీసుకున్నానా, మీకు అన్యాయం చేశానా అని ఇలాగా ఆయనకి తెలిసినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మాకు రాజు కావాలి అని వారు అడిగినప్పుడు ఎందుకో సమూయేలు గారు అదొక చిన్నతనంగా ఫీల్ అయ్యాడు. అయితే ఈ విషయాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వారు అడిగినట్టు నీ వారికి రాజుని ఏర్పాటు చేయాలన్నాడు దేవుడు. దేవుడు కూడా వారు చెప్పిన దానికే చెప్పారు. అయితే ఇప్పుడు రాజుని ఎలా ఏర్పరచుకోవాలి, ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఆ రాజు, ఎలా ఏర్పరచాలంటే దేవుడు ఆ రాజుని గుర్తుపట్టడానికి ఒక పన్నాగం లేక ఒక ప్లాన్ చేశాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, సౌలు అనే వ్యక్తి ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు తప్పిపోయి ఏమైనా గాడిదలు కనబడకుండా వెళ్ళిపోయి ఎక్కడ వెతికినా కనబడట్లేదు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు కుమారుని పిలిచి, నాయనా గాడిదలు కనబడట్లేదు, ఆ గాడిదలు వెతుక్కురమ్మని కొడుకును పంపించాడు. ఆ కొడుకు పేరేంటి? కొడుకు పేరేంటి? సౌలు. ఈ గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళిన సౌలు గురించి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నేను ఏర్పరచుకునే వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు సౌలు సమూయేలు దగ్గర రావాలంటే మధ్యలో వారధిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? అర్థమవుతుందా మీకు గాడిద ఎలా ఉపయోగపడుతుందో? సౌలుని సమూయేలుని కలపడానికి మధ్యలో ఎవరున్నారు? అబ్షలోము నుండి దావీదుని తప్పించడానికి మధ్యలో ఎవరున్నారు? గాడిద. బిలాముకి దేవునికి మధ్యలో ఎవరున్నారు? గాడిద. ఇలా గాడిద ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూడండి. ఎందుకంటే గాడిదకి బదులుగా దేవుడు గొర్రెపిల్లని ఇచ్చాడు కనుక అది కృతజ్ఞత కలిగి ఉంది గాడిద. కొంతమంది కృతజ్ఞత లేని గాడిదలు ఉన్నారా లేరా చెప్పండి? దేవుడు 10 గాడిదలను స్వస్థపరిస్తే ఒక గాడిదే వచ్చింది యేసయ్య దగ్గరికి. ఎన్ని గాడిదలు వెళ్ళిపోయినాయి బ్రదర్? 9 గాడిదలు వెళ్ళిపోయినాయి. కృతజ్ఞత లేదండి కొంతమందికి. ఉద్యోగం వచ్చాక, పరిస్థితి మారాక, సిచ్యువేషన్ మారాక, పేదరికం పోయాక, రోగం తగ్గాక, ఎందుకో దేవుడంటే అలుసు, దేవుని సన్నిధి అంటే విపరీతమైనటువంటి ద్వేషం చూపించేవారుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మనలో చాలామంది కంటే కూడా ఈ గాడిద చాలా ఉన్నతంగా పనిచేస్తూ ఉంది. ఒకటి, దేవునికి అబ్రహాముకి మధ్యలో గాడిద మనకు కనపడదు. మొదటగా దేవునికి బలి ఇచ్చే విషయంలో గాడిద పని జరుగుతుంది. అక్కడ అబ్షలోముకి దావీదుకి మధ్యలో గాడిద పని జరుగుతుంది. బిలాముకి దేవునికి మధ్యలో గాడిద పని చేస్తూ ఉంది. ఇక్కడ సమూయేలును సౌలును కలపడానికి మధ్యలో దేవుడు ఎవరిని వాడుకున్నారు? గాడిద. వాళ్ళు మేపుతున్న గాడిదలు కనబడకుండా వెళ్ళిపోయినాయి. ఒకవేళ దేవుడు చెప్పాడేమో దేవుడు, గాడిద నువ్వు వెళ్ళిపో, వాడిని ఎత్తుకుంటా సమూయేలు దగ్గరికి వెళ్ళాలని. ఇది దేవుడి ప్రయత్నమా కాదా చెప్పండి? సరే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజెప్పాడు. వాడు గాడిదలు ఎత్తుక్కుంటూ వస్తాడు,
ఎర్రగా ఉంటాడు, చూడ్డానికి అందగాడు. సౌలు అందగాడా కాదండి? ఇప్పుడు ఈ అందగాడు దేవుని సేవ దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? అందగాడి గాడిదలు మిస్ అవ్వాలి, ఏదో ఒకటి కోల్పోవాలి. ఆ కోల్పోయిన దాన్ని పట్టుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్తూ సమూయేలు దగ్గరికి వెళ్తే సమూయేలు సౌలును కలుసుకోక మునిపే చెప్పాడు, ఇతడే నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలులకు రాజు అని. సౌలు ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజు. ఈ సౌల్ని సమూయేలుని కలిపింది ఎవరు? గాడిదని ఏర్పరచుకున్న దేవుడు. వారిద్దరిని జతపరిచారు. వారిద్దరి తర్వాత మాట్లాడుకున్న తర్వాత సమూయేలు సౌలుకి చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఆ పోగొట్టుకున్న గాడిదలు మళ్ళా అతనికి దొరుకుతాయి. ఇప్పుడు గాడిదలను తీసుకుని వెళ్ళాడా ఇంటికి, లేక దేవుని చిత్తాన్ని మోసుకుని వెళ్ళాడా? వింటున్నారండి? ఇప్పుడు ఈ గాడిదలు సౌలు దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఉపయోగపడిన గాడిద అని రాసుకోండి. సౌలు దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఉపయోగపడిన గాడిద. ఈరోజు చాలామంది ముస్కరులుగా, మూర్ఖులుగా, అహంకారులుగా, విచ్చలవిడి జీవితం జీవించే వారికి దేవుని చిత్తము తెలియపరిచే గాడిదగా మనం పనిచేయుదుము గాక. ఎలాంటి గాడిదలుగా మనం ఉండాలి? విపరీతంగా తినుచు త్రాగుచు విచ్చలవిడిగా బ్రతికే ఈ లోకానికి, ఈ తరానికి దేవుని భయం లేకుండా, దేవుని పేరే తెలియకుండా, సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వారికి దేవుని చిత్తమును తెలియపరిచే గాడిదలుగా మనం మార్చబడదుము గాక. ఆమేన్. ఇప్పుడు ఎన్నో మాట ధ్యానం చేస్తున్నాం మనము. 6వ మాట కదా, 7వ మాటలోకి వెళ్దాం రండి. ఇక్కడ గాడిద చనిపోయింది. గాడిద చనిపోయి కూడా తన సేవకులకు ఉపయోగపడుతుంది. గాడిద చనిపోయిన గాడిద ఎముకలు కూడా దేవుని పని జరిగిస్తున్నాయండి. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో గాడిద చనిపోయి కూడా పనిచేస్తుందండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మందిని మనుషులను చంపాడట. దేవుడు నాజీరు చేయబడినటువంటి సంసోను, దేవుడు ఏర్పరచుకున్న సంసోను మీదకి ఒక ఉరి వచ్చింది. ఊరు తప్పించిన గాడిద అనుకోవచ్చు మనం ఇక్కడ. సంసోను మీదకి 1000 మంది వచ్చారు సంసోను చంపడానికి. ఆ బలవంతుడైన సంసోన్, దేవుని కృప పొందిన సంసోన్, దేవుని చేత నాజీరు చేయబడిన సంసోన్, దేవుని చేత పిలువబడిన సంసోన్, దేవుని దర్శనము, దేవుని పిలుపును కలిగినటువంటి సంసోను విషయంలో 1000 మంది ఒకేసారి మీదకు వస్తే ఆయన దగ్గర ఆయుధము లేదు. పచ్చి దవడ అంట, మళ్ళీ ఎండిపోయిన దవడ కూడా కాదు, అది పచ్చి దవడ ఎముక. అంటే కొంచెం కొద్ది కాలమైనది చనిపోయి. ఇప్పుడు ఆ గాడిద చనిపోవడానికి కూడా అర్థము, బహుశా ఇతను కాపాడటానికి గాడి దగ్గర చనిపోయి ఉంటుందేమో ఒకవేళ. అపోస్తలుడైన పౌలు అంటారు, నా సహోదరుని కాపాడుకొనుటకు కొన్నిసార్లు సందర్భంలో మాంసం కూడా ఆయన తింటాం మానేసాడు. ఓ సందర్భంలో అంటాడు, నా సహోదరుని కాపాడుకొనుట కొరకు నేను పాతాళలోకానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడతానంటాడు సంసోన్. ఈ గాడిద మనకు అలా కనపడుతుంది. బహుశా అక్కడ యుద్ధం జరగబోతుంది. సంసోన్ మీదకి 1000 మంది వచ్చి ఆయన చంపబోతా ఉన్నారు. ఆ రోజు సంసోన్ను కాపాడాలంటే ఇక్కడ గాడిద చనిపోయి ఉండాలి. అది చనిపోయి ఎక్కువ కాలం కూడా అయ్యలేదు. పచ్చి దవడ ఎముకని రాయబడింది. చాలా కాలం అయి ఉంటే పచ్చి దవడ ఎముకని ఎందుకు రాయబడుతుంది? పచ్చి మాంసం వేరు, ఎండి మాంసం వేరు కదా. ఆ మాట చదవండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఇంకేం చెప్పాలండి గాడిద గురించి? మీకు 7 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట, దేవునికి బలి ఇచ్చుటలో, లేక దేవుని నీతిమంతుడిని పరీక్షిస్తున్న ఆ సమయంలో, దేవునికి అబ్రహాముకి మధ్యలో జరుగుతున్న ఆ పరీక్ష మధ్యలో గాడిద మనకు కనబడతా ఉంది. రెండో మాట ఏంటి? ఏందమ్మా?
దేవుని యొద్ద వాక్కును పొందిన గాడిదగా, దేవుని చిత్తం పొందిన. తర్వాత బిలాము కళ్ళు తెరిపించిన గాడిద, బిలామును కాపాడిన గాడిద, అబషలోమును హతమార్చి దావీదును కాపాడిన గాడిద. ఇజ్రాయేలుకు రాజు కావాల్సి వచ్చినప్పుడు ఆ ఇజ్రాయేలు రాజు ముసలివాడైపోయినటువంటి సమూయేలు దగ్గరికి తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఈ సమూయేలు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళలేడు. సమూయేలు దగ్గరికి సభలు వచ్చేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో గాడిద అక్కడ పనిచేస్తూ ఉంది. దాదాపు 7 మాటలు మనం ధ్యానం చేశాం. నేను ముగింపులోకి వస్తున్నాను. మొదటి మాట మళ్ళీ వెళ్దాం. మొదటి మాట ఏంటంటే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ గాడిద పిల్లను ఎక్కి ఈ సాత్వికుడైన రాజు మీ యొద్దకు రాబోతా ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభుకు ఉపయోగపడిన గాడిద మనకు కనపడతా ఉంది. దాదాపు ఈ మాటతో చూస్తే దాదాపు 8 మాటలు మనకు కనపడుతున్నాయి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను మార్కు సువార్త 11:2 గడక మళ్ళొకసారి రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో కాడికి వస్తే విప్పబడిన గాడిద మనకు అక్కడ కనబడుతుంది. ఇంత శ్రేష్టమైన గాడిద ఏం జరిగింది చెప్పండి? ఇన్ని సుగుణాలు ఉన్నాయి. ఈ గాడిద కట్టబడి ఉంది. మార్కు సువార్త 11:2లో మనకి కట్టబడిన గాడిద కనబడుతుంది. ఆ కట్టబడిన గాడిదను విప్పుటకు సేవకులను పంపించాడు. కట్టబడిన గాడిదలను విడిపించుటకు సేవకులను పంపించాడు. మనలో కూడా ఈరోజు గాడిదలో ఉన్న సుగుణాలు ఎన్నో ధ్యానం చేశాం. అలాగే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో మంచి గుణాలు, ప్రేమ, దయ, కనికరం ఎన్నో ఉండుంటాయి. చాలా మంచివారుగా దేవుని ప్రేమ కలిగి, దేవుని భయం కలిగి బ్రతుకుతున్న మన జీవితాల్లో ఎక్కడో ఒక చోట కట్టబడిన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఆ చిక్కుముడు విప్పటానికి పరిశుద్ధాత్ముడు మన యొద్దకి పంపబడిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ రోజు శిష్యుల్ని ఎలాగైతే ప్రభువు పంపించాడో అలాగే పరిశుద్ధాత్ముడు మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకు మన దగ్గరకు వచ్చాడంటే చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు మన దగ్గరికి? ఆదరణకర్తగా. 1 ఆదరించటానికి, 2 మన పాపములను ఒప్పించటానికి. చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును. అడవు పువ్వులను చూడండి ఎన్ని చెప్పి దాంట్లో ఏం చెప్తాడంటే 2 కాసులకి అమ్మబడే ఆ అల్పమైన పిచ్చుకల్నే దేవుడు కాపాడుతున్నాడు కదా. ఎన్నిక లేని గాడిదనే దేవుడు అంత ఘనంగా వాడుకున్నాడు కదా. పొద్దున్నే వికసించి సాయంత్రానికి వదిలిపోయే ఆ గడ్డి పువ్వుకే దేవుడు కృప చూపుతున్నాడు కదా. ఆయన స్వరూపంలో చేయబడిన మనము, ఆయన ప్రణాళికలో ఉన్న మనము, ఆయన చిత్తంలో ఉన్న మనలను దేవుడు ఎంత ఘనంగా వాడుకోబోతున్నాడో మీరు ఆలోచించండి. చెప్పండి, ఎన్నిక లేని గాడిదనే వాడుకున్న దేవుడు అంతకంటే విలువైన నన్ను వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడా లేడా? సిద్ధంగా ఉన్నాడు. గాడిదను మోసిన దేవుణ్ణి, క్రీస్తును మోసిన గాడిదిగా, దేవుని చిత్తంలో పనిచేసిన గాడిదిగా ఉంది. ఆ పట్టబడిన లేదా కట్టబడిన గాడిదను విప్పటానికి సేవకులు పంపించినట్లుగా దేవుడు మన యొద్దకు పరిశుద్ధాత్మను పంపించాడు. ఎంతమందికి ఈరోజు దేవుని మాటలు అర్థమైంది చెప్తారా? చేయస్తారా? చెప్పండి. మొదటగా ఏంటి? జకరియా ఏం చెప్పాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసం పొందండి. నీ రాజు గొర్రెపిల్లనెక్కి గొర్రెపిల్ల మీద ఆసీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే నీ యొద్దకు రావటానికి ఉపయోగపడింది ఎవరు ఆయుధం అంటే గాడిద. అలాగే క్రీస్తు మరొకరి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడాల్సింది కూడా గాడిదే. ఎవరు ఆ గాడిద? నేను అవ్వాలి. నా ఇల్లు ఉన్న యేసు ఇంకొకరిలోకి వెళ్ళడానికి నేనే ఆయనను మోసుకుని వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. నీలో ఉన్న సువార్తను ఇంకొకరికి నీవు మోయాలి. అలాగ మనము ఆయన చేతిలో వాడబడదుము గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.